Happy Women's Christmas to all. My name is K.J. I am studying భోగసువార్త 2:14 అదనంలో సర్వలోకములకు ప్రదర్శనకి రాయమని కైసరు ఐగుప్తున్న ఆజ్ఞ అధిపతి జరిగిన మొదటి ప్రదర్శనకి ఈ సంఖ్యలో రాయబట్టకు తమ పట్టణంలో నుండి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిశ్చితకర్త సమాధానకర్త అని ఆయన చెప్పబడింది. యెషయా 9 chapter verse 6. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యున్నత సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయన పేరు పెట్టబడను. యుధురాజులో పుట్టినవాడు ఎక్కడున్నాడు, పుట్టిన మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజించవచ్చునని చెప్పేది. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో ఉన్న శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టారని వారిని అడిగారు. అందుకు వారు యోదయా దేశ బెత్లెహేమా, ఈ యోధా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానికి కాదు. ఇశ్రాయేలును ఈ ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చిన ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. బైబిల్ పట్టుకోండి. రమ్య వచ్చి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1-15 చదివించుకోవాల్సిందిగా
కొద్ది నిమిషాలు మనం వాక్యం ధ్యానించుకుందాం. మనకందరికీ తెలిసినటువంటి మాటలు. క్రిస్మస్ గురించి, క్రీస్తుని గురించి, క్రిస్మస్లో ఉన్నటువంటి స్త్రీలు పోయిన సంవత్సరం మాట్లాడుకున్నాం, గుర్తుందండి? ఎలిజబెత్ గురించి, మరియమ్మ గురించి, అన్నా గురించి మాట్లాడుకున్నాం. పిల్లలు మాట్లాడకూడదు. 8:30. మత్తయి సువార్త ఇందాక మనం చదివారు కదండి. మొదటి అధ్యాయం చూస్తే మొత్తం మనకి ఇక్కడ ఎన్ని తరాలు కనపడతాయి? 3:14 కదా. సో 42 తరాలు కనపడతాయి, 42 జనరేషన్స్. వంశావళిని గురించి ప్రస్తావించేటప్పుడు పురుషుల నేమ్స్, మగవారి యొక్క ఆ యొక్క వంశం గురించి ఎత్తుతూ ఆ రిప్రజెంటేటివ్ అనేది మనకి జనరల్గా కనపడుతుంది కదా. లూకా సువార్తలో కూడా మనకి వంశావళి అనేది కనపడుతుంది. అక్కడ స్త్రీలను మెన్షన్ చేసినట్టు కనపడదు. అయితే మత్తయ్య గారు ఏమని చెప్పాలని ఈ వంశావళిని దేవుడు మత్తయ్య ద్వారా ప్రేరేపించబడి రాయించినారు అనేది కనుక మనం ఇందులో నుంచి చూసినట్లయితే ఈ యొక్క 42 తరాలలో మనకు 5 స్త్రీలు కనపడతారు ఇక్కడ కదండి. 3వ వచనంలో యూదా తామారు నందు పెరెసును. సో యూదా నుంచి తామారు ఒకళ్ళు. రెండోది ఎవరు? 5వ అధ్యాయంలో 5వ వచనంలో సల్మాను రాహాబు నందు బోయజును కనెను. రెండవది రాహాబు. మూడవదిగా చూస్తే బోయజు రూతు నందు ఒబేదును కనెను. సో 3 రూతు. 4 ఎవరు? ఊరియా భార్యగా నుండిన ఆమె పేరును రాయించలేదు ఇక్కడ. బెత్షెబా అనేటువంటి పేరుని మెన్షన్ చేయకుండా ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. సో బెత్షెబా. చివరిగా మనం చూసినట్లయితే మనకి 16వ వచనంలో కనపడుతుంది. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. సో 5. ఈ యొక్క వంశావళిలో మనం చూసినట్లయితే 5 స్త్రీలు మనకి కనపడతారు. 5 స్త్రీల్లో చూసినట్లయితే ఒక్కొక్కరిని గురించి మనం పూర్తిగా ధ్యానించుకోకుండా, లోపలికి వెళ్ళకుండా వారు ఏమై ఉన్నారు, వారి పరిస్థితి ఏంటిది అని మనం గమనించుకుంటే మనకి ప్రభువు ఎందుకు వారి స్త్రీల పేర్లు వంశావళిలో మెన్షన్ చేయడానికి నమోదు చేయించి ఇలా రాయించి మనకి ఎందుకు రాయించబడింది, దాని ద్వారా ప్రభువు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం ఒక్కసారి చూద్దామండి. తామరును చూసిన, రాహాబును చూసిన, రూతును గమనించిన, ఊరియా భార్య బెత్షెబాను గనుక మనం చూసిన, కన్య అయిన మరియ ఒక్కటే యొక్క జుడాయిజం, యూదుల యొక్క కమ్యూనిటీకి, ఆ యొక్క జాతికి సంబంధించినటువంటి స్త్రీ. సో మిగతా 4 కూడా అన్యజనుల యొక్క కేటగిరీ నుంచి, అన్యజనుల నుంచి, అన్య జాతి నుంచి, యూదులు ఇశ్రాయేలీలు కాకుండా మిగతా జనాంగము నుంచి వారు వచ్చినటువంటి వారు. సో తామారు యొక్క జీవితంలోంచి మనం చూసినట్లయితే మొదటిగా ఆదికాండము 38వ అధ్యాయము 'యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీని యొద్ద ఉండుటకు వెళ్ళెను. అక్కడ షూయా అను ఒక కనానీని కుమార్తెను యూదా చూచి ఆమెను పెళ్లి చేసుకొని, యూదా ఒక కమ్యూనిటీ నుంచి, అదుల్లామీని అంటే కనాను నుంచి ఒక స్త్రీని వివాహం చేసుకుని ఆయన 3 కుమారులను కన్నాడు. ఆ తర్వాత తన పెద్ద కుమారుడైనటువంటి ఏరునకు తామారు అని ఆమెనిచ్చి పెండ్లి చేశాను. యూదా జ్యేష్ఠ కుమారుడు కాబట్టి, సో తను రెండవ కుమారుడు కూడా, అంటే మొదటి కుమారుడు అయినటువంటి ఏరు దేవుని దృష్టికి చెడ్డవాడుగా ఉండడం వలన మాట చూడండి, ఇక్కడ దేవుడు అతనిని చంపివేస్తున్నాం. సో తరువాత వాళ్ళ జాతి యొక్క నియమం ప్రకారం మొదటి కుమారుడు చనిపోయిన తర్వాత మరిది ధర్మం జరిగించడానికి, తన అన్నకి సంతానం కలుగజేయడానికి తన తమ్ముడు ఆ యొక్క ధర్మాన్ని నెక్స్ట్ కొనసాగించాలి. కాబట్టి రెండవ తమ్ముడు
ఆ యొక్క ధర్మాన్ని కొనసాగించే క్రమంలో దేవుని దృష్టికి వ్యతిరేకంగా ప్రవర్తించడం వలన తను చనిపోతాడు. 3వ కుమారుడు కూడా అలా చనిపోతాడేమో అని యూదా ఇవ్వడానికి ఇష్టపడకుండా కొద్ది రోజులు నీ తండ్రి ఇంట్లో నువ్వు ఉండమ్మా అని తామారును పంపించడం, ఆ తర్వాత ఆయన ఇంకొక చోటికి వస్తాడు అని తెలిసి ఆమె ఒక వ్యభిచారిగా ఒక దగ్గర కూర్చోవడము, ఆమెతో కలిసి యూదా పోవడము, ఈ రెండు ఆ యొక్క సందర్భాలను మనం గమనిస్తే యూదా దేవుని యొక్క కట్టుబాట్లు అన్నీ తెలిసిన వ్యక్తి అయినప్పటికీ తను పాపం చేయడం అనేది ఎంత మాత్రము కరెక్ట్ కాదు. తామారుని కనుక చూసినట్లయితే బహుశా అనొచ్చు, నీకు పిల్లలు లేరు, నువ్వు విధవరాగా ఉన్నావు, అనేక పరిస్థితులు కావచ్చు, అయినా తన మామగారితో పోయి ఆ పిల్లల్ని కనడం అనేది కూడా మనం ఆలోచిస్తే అది కూడా కరెక్ట్ కాదు. కానీ యూదా అంటాడు, నేను ఇవ్వనందుకు ఆమె నీతిమంతురాలు, నీతిగా నాకన్నా బెటర్ అని మాట్లాడతాడు యూదా కదండి. సో ఇద్దరిని గమనించినా కూడా, తామార్ని గమనించినా కూడా ఒక కనాను స్త్రీ అయినప్పటికీ, అన్యురాలుగా ఉన్నప్పటికీ, ఎప్పుడైతే తన మామతో ఆమె వెళ్ళి పిల్లల్ని కని ఆ తర్వాత నుంచి ఆమెని మరలా వాళ్ళు ఎప్పుడు పాపం చేసినట్లుగా అవిధేయతగా ప్రవర్తించినట్లుగా మనమైతే ఎక్కడా చూడం. సో తామారు చూసినట్లయితే అన్యాయంగా, న్యాయము నీతి లేని విధంగా మనకు అక్కడ కనపడుతుంది. రెండవదిగా చూసినట్లయితే ఎవరు కనపడతారండి? రాహాబు కదా. యెహోషువ గ్రంథంలోంచి మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ ఆ ప్లేస్ని తీసుకొని కొనసాగిస్తున్న తర్వాత యెరికో పట్టణాన్ని చూడడానికి వేగుల వారిని పంపించినప్పుడు వారిద్దరూ ఎవరింట్లో దాక్కున్నారు? అప్పుడు ముందు రాహాబ్ ఎలా ఉందండి? ఒక వేశ్యగా, ఒక ప్రాస్టిట్యూట్గా అక్కడ మనకి కనపడుతుంది. సో ఎప్పుడైతే ఆ వేగుల వారు ఆమె ఇంటికి వచ్చినప్పుడు, దాక్కున్నప్పుడు నెక్స్ట్ పేజ్లో ఆమె మాట్లాడుతున్న మాటలు, మీ వలన మాకు భయము పుట్టెను, మీ భయము దేశ నివాసులందరికీ ధైర్యము చెడెను. యెహోవా ఎర్ర సముద్రాన్ని ఎలా నీళ్ళగా మార్చాడో, యోర్దాను బార్డర్లో అమోరీలందరినీ, ఆ రాజుల్ని మీరు ఎలా భయపెట్టారో, మీరు ఎలా నాశనం చేశారో మేము విన్నాము. కాబట్టి మేము అవి విన్నప్పుడు ఏమైందంట? మా గుండెలు కరిగిపోయినాయి. మీ దేవుడిని యెహోవా పైన ఆకాశానికే కానీ క్రింద భూమికి కూడా దేవుడే. ఒక అన్యురాలండి, ఒక వేశ్య ఈ మాటలు చెప్తా ఉన్నది. మీ ఎదుట నిలబడతకి ఏ మనుషులకి కూడా ధైర్యం సరిపోదని ఆమె దేవుని యొక్క స్వాస్థ్యముతో సాక్ష్యం మాట్లాడుతూ, సో నేను మిమ్మల్ని కాపాడినాను కదా, ఇప్పటి నుంచి నన్ను, నా ఇంటి వారిని మీరు ఈ మొత్తంని నాశనం చేసేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటూ మాట్లాడుతుంది. సో కనానీయురాలు అంటే ఇశ్రాయేలీలకి శత్రువులు. కనాన్ అంటే ఒక శపించబడినది. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా విగ్రహ ఆరాధనలోను, అన్యులుగా, అన్య ఆచారాల్లోనూ, దేవునికి ఎప్పుడు వ్యతిరేకంగా, దేవుని స్వాస్థ్యమైనటువంటి ఇశ్రాయేల్ జనాంగానికి వ్యతిరేకంగానే ఉంటూ ఉన్నటువంటి ప్రజలైనప్పటికీ అందులో నుంచి దేవుని కృపను పొందుకున్నటువంటి స్త్రీగా మనకి ఒక వేశ్య అని ఒకప్పుడు పిలువబడిన, ఆ తర్వాత దేవునికి భయభక్తులు నిలిపి తనను, తన ఇంటి వారిని తన స్వాస్థ్యముగా తిరిగి దేవుని యొక్క స్వాస్థ్యములో, ఆయన యొక్క జీనియాలజీ, ఆయన వంశావళిలో ఆమె చేర్చబడినదండి. రాహాబు చూడ ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సాక్ష్యం కదండి. ఆ వంశావళిలో వేశ్యగా ఉన్నటువంటి ఒక స్త్రీ దేవునికి భయభక్తులు నిలపడం వలన తనను, తన ఇంటిని కాపాడుకోవడమే కాదు, యేసుక్రీస్తు యొక్క ఆ వంశావళిలో ఆమె పేరు నమోదు చేయబడడానికి, గొప్పగా ఈరోజు మనం ధ్యానించుకోవడానికి ఆమె అంటి విశ్వాసాన్ని కనపరిచింది కదండి. సో మూడవదిగా చూస్తే రూతు గురించి మనకు అందరికీ బాగా తెలుసు కదా. నయోమి యొక్క నయోమి యొక్క కోడలు. రూతు గ్రంథంలోంచి మనము 1వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్టు అప్పుడు ఆమె ఏమంటది? రూత్ ఎవరండి?
బోయజు పెళ్లి చేసుకున్నటువంటి స్త్రీ రూతు కదండి, మనకు అందరికీ తెలుసు కదా బాగా. సో రూతు యొక్క పరిస్థితులు, తన యొక్క భర్తలు చనిపోయిన తర్వాత మోయాబు ప్రాంతంలోకి వాళ్ళు వచ్చి పెళ్లి చేసుకోవడము, అక్కడ వారి భర్తలు చనిపోవడము, ఒక కోడలు వెళ్ళిపోవడము, రెండో కోడలైనటువంటి రూతు నయోమితో తిరిగి తన సొంత ప్రజల యొద్దకు యెరూషలేముకి రావడము, అక్కడ అద్భుతంగా విశ్వాసాన్ని ఆవిడ కనపరచడము, బోయోజు యొక్క పంటలో పరిగా ఏరుకొని ఆ ఏరుకున్న వాటిని వీరిద్దరు కలిసి చేస్తూ అలా సర్దుకొని పోవడం, ఇదంతా గమనిస్తున్నటువంటి బోయాజు ఆ యొక్క ధర్మం చొప్పున తర్వాత ఆమెను వివాహం చేసుకోవడం. చూడండి, మారా అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నయోమి, రూతు ఒక మోయాబు ప్రాంతపు స్త్రీ అయినప్పటికీ, అన్యులు అయినప్పటికీ ఎప్పుడైతే దేవుని పట్ల విశ్వాసాన్ని కనపరిచి తన అత్తతో కలిసి నీ ప్రాంతమే నా ప్రాంతం, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, ఆమె కనపరిచినటువంటి ఆ విశ్వాసానికి ఆమె ఒక గొప్ప అద్భుతంగా ఆ స్వాస్థ్యంలో పాలు పంపులు పొందుకుంది. ఎలా అని చూసినట్లయితే మనము లాస్ట్లో మనకి కనపడుతుంది, చివరి అధ్యాయంలో మనకి లైన్, ఆ యొక్క వంశావళి రూతు చివరి గ్రంథంలో చివరి వచనంలో మనకి కనపడుతుంది. రైట్. సో దావీదుని కన్నా, సో ఓబేదెదు రూతుకి బోయజుకు పుట్టినటువంటి కుమారుడు. సో దావీదుకి తాత అవుతారనమాట ఈయన. సో ఆ యొక్క వంశావళిలో రావడానికి రూతు అన్యురాలైన ఒక మంచి ప్లేస్ని సంపాదించుకోగలిగిందని. అందుకే మత్తయి ఏం చెప్పాలనుకుంటున్నాడు అని అంటే, రోమాపత్రికలో మనం చూస్తాం, యూదులకే కాదు ఇశ్రాయేలీలకే క్రీస్తు ఆయన వారికి మాత్రమే కాదు, మొత్తం ఎంటైర్ జెంటైల్స్ అన్యులందరికీ, సమస్త మనుషుల కొరకు, అందరి కొరకు, మానవాళి కొరకు ఆయన పుడతాడు, ఆయన అందుకే వచ్చాడు అని మత్తయి ద్వారా దేవుడు చెప్పడానికి మత్తయిని ప్రేరేపించి యొక్క స్త్రీలను ఆయన యొక్క వంశావళిలో నమోదు చేయించడం జరిగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో నాలుగోదిగా చూస్తే మనము బత్షెబాని మనం చూడవచ్చు కదండి. బత్షెబాని మనం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథంలో మనకి కనపడుతుంది. ఆవిడ 2వ సమూయేలు 11వ అధ్యాయంలో మనకి బత్షెబా యొక్క పరిస్థితులు మనకు అక్కడ కనపడతాయి. హిత్తీయుడకు ఊరియాకు భార్య అయిన బత్షెబా. సో ఆవిడ హిత్తీయురాలు అంటే అన్యురాలు. సో దావీదు చేత ఆమె సైనికుల ద్వారా పిలవనంపించడము, ఆ తర్వాత వారు పాపం చేయడము, ఆ పరిస్థితుల వలన ఆమె గర్భం దాల్చడము, దానిని బట్టి తన భర్తనైన ఊరియాని చంపించడము, ఈ పరిస్థితిని అంతటిని బట్టి నాతాను ద్వారా దావీదు హెచ్చరించబడము, మొదటిగా పుట్టినటువంటి బిడ్డ చనిపోవడము, ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించి ఎవరినిచ్చారు? మంచి జ్ఞాని అయినటువంటి సొలొమోను అనే ప్రభువు అనుగ్రహించడం. ఆ సొలొమోను తర్వాత దేవుని యొక్క వంశావళి మనకి కనపడుతుంది. బత్షెబా యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే బహుశా ఎన్నో మాటలు ఉండొచ్చు, అవిధేయత ఏమి చేయలేని పరిస్థితులు ఉండొచ్చు, ఎందుకంటే రాజుగారు పిలిచారు వెళ్ళాలి, తర్వాత భర్త చనిపోయాడు, పరిస్థితులు ఉండొచ్చు. కానీ ఒకసారి పాపం జరిగిన తర్వాత నెక్స్ట్ దేవుని యొక్క ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి, ఆ తర్వాత సొలొమోనును పెంచే విషయంలోనూ, దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరించే విషయంలోనూ ఏ మాత్రము ఆమె బ్యాక్ స్టెప్ వేయకుండా దేవుని అనుసరించిన విధానానికి దేవుడి యొక్క ఆ స్వాస్థ్యం అనేటువంటి ఆ వంశావళి లైన్లో ఆమె ఆ పేరును సంపాదించుకోగలిగింది. చూసారండి, మనం అనుకోవచ్చు కన్య అయిన మరియను చూస్తే వీళ్ళు నలుగురికి డిఫరెంట్. వీళ్ళు మోయాబీరాలు ఉంది, కనానీయులు ఉన్నది, హిత్తీయులు ఉన్నది, అన్యులు ఉన్నారు. అందుకే రోమాపత్రికలో మనం చూస్తాం కదా, యూదుడని భేదం లేదు, గ్రీసు దేశస్థుడని ఏ భేదం లేదు, అంటే అన్యులు అనేటువంటి భేదం లేదు, యూదులు ఇశ్రాయేలీలు అనేటువంటి భేదము లేదు, అందరూ క్రీస్తునకు ఒక్కటే. అందుకనే కీర్తనలో మనం చూస్తాం, దుష్టులను చూసి మత్సరపడకము,
చెడ్డవారిని చూచి వ్యసన పడకము. సో నేను దేవుని యొక్క స్వాస్థ్యం కదా, నేను దేవుని కుమారుని కదా, దేవుని కుమార్తెను కదా, నేనైతే మంచిగా వాక్యం చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, అన్ని రీతిలుగా మంచిగా కనపరుస్తున్నా, వాళ్ళైతే అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. ఎప్పుడైతే మనము ఆ విధమైనటువంటి చూపును మనం కనపరుస్తామో ఎదుటివారి విషయంలో, మన యొక్క హృదయంలో ఆటోమేటిక్గా ద్వేషం అనేది, అసూయ అనేది ఏర్పడుతుంది. అది సాతానుకు సంబంధించింది. క్రీస్తు యొక్క ప్రేమ ఏం చెప్తుందంటే, ప్రేమ కలిగి ఉండేటకు ప్రయాసపడడి. మనం ఎన్ని సంవత్సరాలకి క్రీస్తు ప్రేమను పరిపూర్ణంగా తెలుసుకున్నాం? ఒక సమయంలో తెలుసుకున్నాం, ఒక టైంకి మనం తెలుసుకున్నాం. సో మన ఎదుట ఉన్నటువంటి వారికి కూడా ఒక సమయం ఉంటుంది. ఆ సమయం కొరకు మనం కనిపెట్టి ప్రార్థన చేయాలి. కానీ ఎప్పుడైతే హెచ్చరిస్తూ, హేట్ చేస్తూ, అసహించుకుంటూ వ్యతిరేకిస్తామో వారికి క్రీస్తు ప్రేమ అనేది అర్థం కాదు. సో ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక సమయాన్ని ఏర్పరిచి ఉంటారు. ఆ సమయం వరకు అది గ్రేస్ పీరియడ్ లాంటిది. సో దేవుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఆ సమయం వరకు ఓర్పుతో, సహనంతో మనం ప్రార్థించినప్పుడు దానికి తగిన ప్రతిఫలమును మనము చూస్తాం. మరియమ్మను చూసినట్లయితే చిన్ననాటి నుంచి ఆవిడ భయభక్తులు కలిగి పెరిగినటువంటిది. ప్రార్థనలోను, వాక్యంలోను, ధర్మశాస్త్రం అంతటి కంఠతలోను కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఎలిజబెత్ను ఆవిడ కలిసినప్పుడు ఆ వందన వచనము వినగానే ఆమె యొక్క గర్భంలో ఉన్న శిశువు గంతులు వేయగానే ఆమె స్తుతిగీతం ఎత్తి పాడినప్పుడు ఆమె మాట్లాడిన ప్రతి మాట కూడా పాత నిబంధనలో, ధర్మశాస్త్రంలోని మాటలు అన్నమాట అవి. నా ప్రభువును నేను స్తుతిస్తున్నాను, నాకు ఇప్పుడు దేవుడు స్తుతి వస్త్రం దయచేసాడు, నా దీన స్థితిని, నా దాసురాల యొక్క దీన స్థితిని ఆయన చూస్తున్నాడని లూకాసు వార్తలో మనం చూస్తాం. హన్న దగ్గర ఉంటాయి ఆ మాటలు, గమనించారు? అలా ప్రతి వచనం కూడా ధర్మశాస్త్రంలో నుంచి మనం చూడవచ్చు. కాబట్టి 14 సంవత్సరాల ఇంచుమించుగా ఆ వయసులో ఆమె దేవుని యొక్క మాటను పొందుకొని, దైవదూత ద్వారా ఆమె ఆ యొక్క దర్శనాన్ని పొందుకొని, ఆ వయసులో పెళ్ళి కాకుండా గర్భం దాల్చడం అంటే వాళ్ళ యొక్క ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపబడాల్సిన పరిస్థితులు. తర్వాత వాటిని అన్నిటినీ, అవమానాలు కానీ మాటలు కానీ అన్నిటినీ భరించి ప్రభు పుట్టే ముందు నజరేతు నుంచి బెత్లెహేమునికి వెళ్ళడం, ఆ తర్వాత మరలా ఐగుప్తుకు వెళ్ళడం, ప్రజా సంఖ్య ఆ సమయాల్లో ఎంతో దేవుని మాటకు లోబడినటువంటి పరిస్థితులు, విధేయత చూపిన పరిస్థితులు, భయము, భక్తి, నా ద్వారా లోకరక్షకుడు జన్మించబోతున్నాడు అనేటువంటి పరిస్థితులు. యేసయ్య చనిపోయిన తర్వాత కూడా యేసయ్య యొక్క శిష్యులతో కలిసి ఆమె తన చివరి లాస్ట్ స్టేజ్ వరకు కూడా ఆయన శిష్యులతో కలిసి సువార్త ప్రకటించే దాంట్లో, క్రీస్తు యొక్క రాజ్య సువార్త ప్రకటించే విషయంలో వాళ్ళ యొక్క శిష్యులతో, యేసయ్య యొక్క శిష్యులతో కలిసి ఆమె సువార్త ప్రకటించే అన్ని విషయాల్లో తిరిగినది, వాళ్ళతో కలిసి సహచర్యం చేసి పరిచర్య చేసినది. సో ఆమెను బట్టి మనం ఎంతో దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన మనమే ఉన్నాం, అంతేగాని ఆమెని పూజించడానికైతే కాదు. ఎందుకనంటే క్రీస్తు ఆమెని వాడుకున్నాడు కాబట్టి, ఆమెను ఒక పాత్రగా వాడుకున్నారు కాబట్టి ఆయన ఎవరినైనా వాడుకోగలరు, మరియమ్మను మాత్రమే కాదు. సో వాడుకున్నారు కాబట్టి అందుకని గొప్పతనం, అంతేగాని మంచి క్వాలిటీస్, లక్షణాలు చిన్ననాటి నుంచి, ఇంకా దేవుని ప్రణాళిక ఉన్నది కాబట్టి, దేవుని ఏర్పాటు ఉన్నది కాబట్టి ఆవిడ ఆ రీతిగా పెరగగలిగింది. సో ఎవరినైనా ప్రభువు వాడుకొనగలడు. మనలో ఉన్న మంచి లక్షణాలను బట్టి, మనలో ఉన్నటువంటి మంచి గుణగణాలను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, నిజమే. కానీ దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు కూడా, ఏర్పాటులో ఉన్నప్పుడు కూడా మనం ఆ రీతిగా పెరుగుతామని. సో దేవుని యొక్క లైనేజ్లో, వంశావళిలో ఈ యొక్క 5 స్త్రీలను మనం చూసినప్పుడు మనకేమర్థమవుతుందంటే, దేవుడు సర్వోన్నతుడు, గొప్పవాడు, ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ఏదో ఒక చోట పుట్టి మిగతా అందరికీ దేవుడు కాదు అనేటువంటి పరిస్థితులు కాదు. సో ఆయన అందరికీ, అన్ని జనాంగాలకి, అన్ని సర్వ మానవాళికి ఆయన లోకరక్షకుడే. మన పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తార్థమైగా బలిగా అర్పించబడినటువంటి ఆయన పరిశుద్ధుడు. ఈ లోకంలోకి ఆయన రాకపోతే మనకి రక్షణే లేదు, ఇక్కడ కూర్చునే అర్హతే లేదు.
సో యేసయ్య ఈ లోకానికి రావడం ద్వారా మనకి అందుకే ఎంత క్రిస్మస్ ఆనందం, ఆయన లోకానికి రావడం ద్వారా గొప్ప ఆనందాన్ని మనం హృదయపూర్వకంగా, బట్టలు కాదు, చెట్టు కాదు, ఏదైనా, బట్ అన్నిటికంటే ముందు ఆయన చేసిన మేలు, ఆయన ఈ లోకానికి మన కొరకు రాకపోతే దేవునితో కూడా ఉండడం విడిచిపెట్టకూడదని భాగ్యమని ఆయన వాటన్నిటిని, ఆ మహిమను విడిచిపెట్టాడు. తండ్రితో ఉన్నటువంటి ఆ రిలేషన్ని, ఆ సత్సంబంధాన్ని ఆయన విడిచిపెట్టి మన కొరకు వచ్చేసారు భూమి మీదకి మనుష్య కుమారునిగా. అది గొప్ప అద్భుతం అది కదండి. అది ఎప్పుడు మనం తలుచుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని స్తుతింపదగడానికి యోగ్యులమై ఉన్నాం. సో దేవుడు చేసేటువంటి మేలులు, ఆయన యొక్క అద్భుతాలు మన కంటికి కనపడవు, చెవులకు వినపడు, మన ఊహలకు మించినవి దేవుని యొక్క ప్రణాళికలు. సో దేవుని కృపలో ఎదుగుదాం, వర్ధిల్లుదాం. ప్రభు అట్టి కృప మనకి దయచేయను గాక. ఆమేన్. వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ఇచ్చిన మంచి అవకాశం బట్టి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను సేవకు తీసుకొస్తున్నాయా నాయన ఎంతో మర్యాదగా చేయించుకుంటున్నాను. సహాయం చేసిన క్రిస్మస్లో కూడా ఎంతో ఆనందంతో సంతోషంతో జరిపించుటకు ఈ భాగ్యాన్ని నాకు దయచేసినందుకు నీకే వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన అలాగేనైనా మెయిన్ క్రిస్మస్లోనైనా నాయన 24 జనవరి క్రిస్మస్లో కూడా నాకు మీరే ఉండి అలాగా క్రిస్మస్ అందరిలో ఎంత మర్యాదగా ఘనంగా జరిగే భాగ్యాన్ని దయచేయనండి. మా రక్షకులైన యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మా యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సహాయము కాపుదలనండి ఇప్పుడు ఎల్లప్పుడు. ఈరోజు ఉమెన్ క్రిస్మస్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మందిరంలో ఉన్న అందరికీ సదా తోడై నడిపించుకుందాక. ఆమేన్.